హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాహుల్. వెల్కమ్ టు రాహుల్ షో. నేను నార్మల్‌గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇన్మర్ వార్తల్లో ఈ న్యూస్ కనిపించింది. ప్లాన్ చేసిండట. ఈ రూట్లో పోవచ్చని చూపిస్తే ఆ తెర ముంగటికి పోయిండ్రు. రోడ్డు మీద ఆననీళ్ళు కావచ్చు అనుకున్నారట. ముత్యమంత దూరం పోగానే లారీ మునిగి ఆ న్యూస్ చూసిన తర్వాత గూగుల్ మ్యాప్స్‌కి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ యాప్ ఉందా అని వెతికినప్పుడు నాకు మ్యాపిల్స్ వాళ్ళది మ్యాప్ మై ఇండియా యాప్ కనిపించింది. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసి నియరెస్ట్ మాల్‌కి డెస్టినేషన్ సెట్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసిన ఫస్ట్ విషయం ఏందంటే బాటమ్ లెఫ్ట్‌లో డెస్టినేషన్ రీచ్ కావడానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ యూజ్ అవుతుంది అండ్ దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది. అఫ్ కోర్స్ అది ఎంత డిస్టెన్స్లో ఉంది అండ్ ఎంత టైం పడుతుందో కూడా డెఫినెట్గా చూపిస్తుంది. ఈ యాప్లో నేను గమనించిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ముందు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది అండ్ ఆ రూట్లో వెళ్ళే స్పీడ్ లిమిట్ ఎంతో కూడా చూపిస్తుంది. మనకు ముందు రోడ్డు పైన గుంతలు ఉంటే కూడా మనకు చూపిస్తుంది అండ్ కర్వ్స్ ఏమైనా ఉంటే కూడా చూపిస్తుంది. ఇందులో ఒకటి మస్తు మంచి అనిపించిన ఫీచర్ ఇంకోటి ఏంటంటే ఫ్లైఓవర్స్కి ఎక్కేటప్పుడు కింది రోడ్ తీసుకున్నా మీది రోడ్ తీసుకున్నా గూగుల్ మ్యాప్స్లో అస్సలు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ యాప్లో మాత్రం యానిమేషన్స్తో క్లియర్గా చూపెట్టారు మనం ఏ రోడ్ తీసుకోవాలనేది అండ్ రోడ్ స్ప్లిట్ అయ్యేటప్పుడు మనం ఏ రోడ్ తీసుకోవాలో చాలా క్లియర్గా చూపిస్తారు యానిమేషన్తో. ఈ యాప్ గురించి ఇంకోటి చెప్పాలంటే ఇది కంప్లీట్లీ ఇండియన్ టెక్నాలజీ అయినా నావిక్ పైన బేస్ అయింది ఉంది, అట్ జీపీఎస్ పైన కాకుండా. నేనైతే సక్సెస్ఫుల్గా మాల్కి రీచ్ అయ్యి సినిమా చూసిన మనలో ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్స్ వల్ల ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటో కామెంట్ చేయండి.